2 నెలల చిన్నారిపై ఓ రెడ్డి సామాజిక వర్గం అయిన కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓ చిన్న జాతి వాళ్ళు ఉన్నారని ఒక జాతరలో దర్శించడానికి వెళ్తే మాకన్నా మీరు ముందొస్తారా అనే వివాదానికి దారి చేసి ఓ రెడ్డి సమాజ వర్గానికి చెందిన ఓ వ్యక్తి 2 నెలల పాపని కాలుతో తొక్కి మరీ చంపిండు. ఈ రోజు వరకు వాడిపైన ఒక కేసు కూడా లేదు. అతనిపైన ఒక కేసును కూడా, ఆ పిటిషన్ని కూడా, ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయలేదు. అగ్రకుల వర్గానికి చెందిన వాడని ఈరోజు ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ తీసుకోలేకపోతున్నాడు. అంటే తక్కువ కులం వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు అయితే మాత్రం లాఠీ దెబ్బలు తినడానికి, ఒకటి చంపితే సావడానికి, ఈ రెడ్లు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు చంపితే సావడానికి మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలు మిగిలి ఉన్నారా? ఇదేనా ఈరోజు 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఇప్పటి వరకు ప్రజల మారణ తీరుకి ఇదేనా? ఇంత అహంకారం ఏంది? ఈ రెడ్డి వాళ్ళకి ఇంత అహంకారం ఏంది? అందరినీ ఉద్దేశించి చెప్తలేను. అక్కడ ఎవరైతే ఆ చిన్నారి పాప మేడ మీద కాలేసి తొక్కిండో ఆ గాడిదకు చెప్తున్నాను. అంత చులకన అడుగుతున్నా. సిగ్గుశరం ఉండాలి కదా కొంచెమన్నా. ఒకసారి ఆ విషయాన్ని ఒకసారి తెలుసుకోండి మీరే. కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోలేని పోలీసులు. పోలీసులు అంటే మామూలు పోలీసులు కాదు. కాకి డ్రెస్ తీసేయండి. నేను చెప్తున్నా కదా, అక్కడ ఎవరైతే వాళ్ళు ఆ నాగర్ కర్నూలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, అక్కడ సిఐ కానీ, ఏసీపీ కానీ, సిపి కానీ, లేకుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళకి అందరి మీరందరూ ఆ కాకి డ్రెస్ తీసేయండి. ముదాలు తీసి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ ఎమ్మెల్యే యొక్క పాద సేవ చేసుకోండి మీరు. చీ ఇది కూడా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈరోజు పోలీస్ డ్యూటీ చేస్తా ఉన్నారా, లేకుంటే మండల కాంగ్రెస్ కార్యకర్తల అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారా? ఏం చేస్తున్నారా అండి? కొంచెమైనా మైండ్ ఉండే పనిచేస్తా ఉన్నారా? ఈరోజు దీనిపైన ఒక చిన్నారి పాప చంపేస్తే ఎవరు కూడా పట్టించుకోరా? హ్యూమన్ రైట్స్ అని పోయింది. ఈరోజు చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అలాంటి వాళ్ళని థర్డ్ డిగ్రీ పెట్టి పిచ్చాకుడు కొట్టి ఆ తర్వాత మళ్ళీ జైల్లో జీవిత ఖైదు శిక్ష చేయాలి. అలాంటి అగ్రకుల వర్గాలని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేదట. అంటే పోలీసు వాళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో, ఇంత గొప్పగా. అలాంటి వాళ్ళకి మీరు పోలీసుగా ఉండడం బదులు పాదసేవ చేసుకుంటే పుణ్యం, మీకు పుణ్యం. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకొని పోలీసులు. తక్కువ జాతి వారిని బీసీ కుటుంబానికి గుడిలోకి అనుమతించని నిర్వాహకులు. గిది హిందువులారా మేలుకోండి, మన గుడుల పైన దాడులు జరుగుతూ ఉంది అని చెప్పి బ్యాచ్ ఎడిపోయింది. ఈరోజు బీజేపీ బ్యాచ్ ఉండే ఒకటి, ఓన్లీ బీజేపీ కోసమే డ్రామాలు చేసే ఓ బ్యాచ్ ఎడిపోయిరండి. ఈరోజు తక్కువ జాతి వాళ్ళకి ఇంతగానో అవమానం జరిగిందట. జరుగుతుంది అవమానం, జరిగిందట కాదు, ఇంత జరుగుతుందే. ఎవరికైనా మాట్లాడిందా? ఎవడైనా? ఈరోజు ముక్కు పొడుగున్నోళ్ళు, ఈరోజు చిన్నగున్నోళ్ళు, పెద్దగున్నోళ్ళు అందరూ మసీదుల ముందు డీజేలు వేసుకొని ఆ యొక్క జెండా పట్టుకొని ఎగరమంటే ఎగురుతారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గుడిలో జరిగిన నీ తక్కువ జాతి అనుకుంటూ 2 నెలల పాపని చంపేస్తే ఏ ఒక్కరు కూడా మాట్లాడ్డా ఇప్పటి వరకు? ఇదేనా బీజేపీ సిద్ధాంతము? ఇదేనా మన ధర్మం అంటే? ఇదేనా సనాతన ధర్మం అంటే? ఎటువైరు అందరూ మాట్లాడేటోళ్ళు ఈరోజు ఏమో నోరు మూగపోయినాయి. ఏం బండి సంజయ్ ఆదేశాలు ఇస్తారని మాట్లాడతారా? లేకుంటే మాట్లాడరా? లేకుంటే నరేంద్ర మోడీ వస్తేనే మాట్లాడతారా? లేకుంటే మాట్లాడరా? నేను అందుకనే చెప్పిన, ఈ సనాతన ధర్మం అనే పేరుతోటి ఏవైతే మీడియాలు నడుస్తూ ఉన్నాయో మొదలు అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి, మొదలు అలాంటి వాళ్ళని బంద్ చేపియాలి. ఈ యొక్క హిందూ ధర్మం గురించి ఎక్కువ తక్కువ మాట్లాడి పరధర్మాన్ని కూడా అవమానించేలా మాట్లాడే వాళ్ళు హిందువులే కాదు వాళ్ళు. ఈరోజు చిన్న బిడ్డని చంపేసి ఒక్కడు మాట్లాడ్డా? ఇదా సమాజం అంటే? ఇదేనా సమాజం? కోవా బంద్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు 2 నెలల పాపం మీద లేదంటే సిగ్గుచేటు సమాజం ఎప్పుడే చచ్చిపోయిందని చెప్పుకోవాలి. ఈ లెక్కన ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్ నిర్వాహకులు, దాడిలో 2 నెలల చిన్నారి మృతి. నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నీర్ రెడ్డి, కుపేందర్ రెడ్డి, మరో కొందరు రెడ్లతోటి చిన్న పిల్లపైన దాడి చేసి చంపడం కూడా జరిగింది. దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడలిని, కూతురుని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్రకుల నిర్వాహకులు 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని వేడుకోగా చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి.
ఆ చెత్తనా కొడుకు ఆ గాడిదల యొక్క విజువల్ మీరే చూడండి, ఒకసారి మీరే చూడండి. అగో దారుణం. చూడండి, ఆ చిన్న పిల్ల హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో చనిపోయింది పాపం. ఎంత దారుణం రా, ఎంత దారుణం రా. సిగ్గుశరం ఉండక్కర్లేదారా? ఏం పుట్టుక పుట్టిర్రా మీరు? భూమికి భారంరా మీరు. ఇట్లా ఉండడం వల్ల భూమికి భారం మీరు. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఊరి తీసిన తప్పు లేదు. ఎందుకురా బతుకులు? అదో బతుకులేనారా? ఏ ధర్మాలు చెప్తున్నారే మీకు? ఎక్కువ జాతి వాళ్ళు ముందెళ్ళాలి, చిన్న జాతి వాళ్ళు వెనుక ఉండాలని ఏ ధర్మం చెప్పిందిరా నీకు? హిందూ ధర్మం చెప్పిందా? సనాతన ధర్మం చెప్పిందా? లేకుంటే బైబిల్ చెప్పిందా? ఖురాన్ చెప్పిందా? ఏ ధర్మంలో ఉంది అగ్రకులాలు మాత్రమే ముందుకెళ్ళి దర్శనం చేసుకోవాలని? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, మీరు ఇది కూడా గమనించాలా. అక్కడ ఎవరైతే ఆ తుకారాం రెడ్డి మిగతా ఉన్న ఆ రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. ఎవరో మీకు చెప్పింది? ఏ గాడిద నీకు చెప్పింది? ఏ సన్యాసం నీకు చెప్పింది? ఈరోజు రెడ్ల అధికారం ఉందని ఈరోజు ఈ తీరుగా బిహేవ్ చేసుడు కరెక్టా? ఈ లెక్క నాకు తీర్మానం వలన మాట్లాడిన ముచ్చట గుర్తుకొస్తుంది. ఏమని? ఈరోజు బీసీల దోషులు పట్టుకొని తాగండి రాబాయి అనుకున్నా మాట్లాడింది కదా తీర్మానం వలన. అదే గుర్తొస్తుంది నాకు. ఈరోజు ఎవరి పాప అయితేందండి? ఈరోజు మీ పిల్లలు అయితేంది, నా పిల్లలు అయితేంది, చిన్న పిల్లలండి, 2 నెలల పిల్లలు. లోకాన్ని చూడండి కూడా, 2 నెలల పిల్లని ఇలా కారుతో విసిరేసి తొక్కేసి చంపాల్సిన అవసరం వచ్చింది. చిన్న పాప కదా. ఈరోజు దీని మీద ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం ఎంత ఘోరం అండి. ఇలా చైల్డ్ రైట్స్ వాళ్ళు ఎడిపోయిర్రు, ఈరోజు పోలీసు వాళ్ళు ఎడిపోయిర్రు. నేను చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోండి ప్లీజ్, దయచేసి. మీరు ఆ కాకి డ్రెస్కున్న విలువను తీసేయకండి. మీ యొక్క అహంకారం, మీ యొక్క కండకావరము అన్ని దిగాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు లబోదిబోని మొత్తుకున్నా కూడా మిమ్మల్ని కాపాడే నాదుడే ఉండడు. ఆనాడు మిమ్మల్ని కాపాడే నాదుడే ఉండడు. నేను చెప్తున్నాను కదా, ఇంకా దిగలే, ఇంకా ఏది కూడా దిగలే. ఇట్లాంటి వాళ్ళని దింపాలే, మదం దింపాలే, కుర్చీ నుంచి కూడా దింపాలే. ఒక్కటి గమనించండి, ఈరోజు రెడ్ల పరిపాలన నడుస్తుందని చంపినా నో ఎఫ్ఐఆర్, కొట్టినా నో ఎఫ్ఐఆర్. ఈరోజు చిన్న పాపని మెడ మీద కాలేసి తొక్కినా నో ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆరే లేదు. చంపాలే, నరకాలే, కొట్టాలే, ఏది పడితే చేసేయాలి. కానీ ఎఫ్ఐఆర్ రాయొద్దు, ప్రశ్నించొద్దు, ఏం చేయొద్దు. ఈరోజు గుడిలో కూడా అగ్ర కులాలు ముందు, చిన్న కులాలు వెనకాల. నేను చెప్తున్నాను కదా, మేము కూడా భగవద్గీతను చదివాం. ఈరోజు పురాణాల గురించి తెలుసుకున్నాం, ఇతిహాసాల గురించి తెలుసుకున్నాం. ఏ ఇతిహాసాల్లో కానీ, ఏ పురాణాల్లో కానీ, ఏ భగవద్గీతలో కానీ అగ్ర కులాలు ముందుకెళ్ళి పూజలు జరుపుకోవాలి. వాళ్ళు పూజలు జరుపుకోవడానికి వచ్చిన తర్వాత మెట్ల మీద మోకరిల్లాలి తక్కువ జాతి వాళ్ళని ఎక్కడ కూడా లేదు. ఏ సనాతన ధర్మం కూడా చెప్తలేదు. మరి సనాతన ధర్మం అని చెప్పుకునే కొందరు దద్దమ్మలు ఎడిపోయారు. ఈరోజు సోమవారం ఎడిపోయింది, మంగళవారం ఎడిపోయింది, శనివారం ఎడిపోయింది, బుధవారం, గురువారం, ఆదివారం ఎడిపోయింది అని చెప్పుకునే ఆ ఎంపీ ఎడిపోయిండు. ఈరోజు రాష్ట్రంలో మేము హిందూ ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పుకునే ఈ బీజేపీ పేరు బ్యాచ్ ఎడిపోయింది. ఈరోజు కోవా పని మీద ఒకళ్ళు ఏదో చేసారు కదా, మేము హిందువులం కాబట్టే మేము ఇట్లా చేస్తాం. ఎడిపోయిర్రు అందరూ. ఎడ చచ్చిర్రు? ఏ బొక్కలు చచ్చిర్రు? ఈరోజు అదే గర్భగుడిలో ఈరోజు గింత అమానుషం చోటు చేసుకుంటే ఏ ఒక్కడైనా మాట్లాడిండా? ఏ ఒక్కడైనా ప్రశ్నించిండా? దాని మీద చైల్డ్ రైట్స్ గురించి కానీ, హ్యూమన్ రైట్స్ గురించి కానీ, పోలీస్ వ్యవస్థ గురించి కానీ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడిర్రా? ఎవరు కూడా మాట్లాడరు. ఏదైనా ఎలక్షన్ జరుగుతూ ఉందంటే అయ్యా మాకు ఓటేయండి, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాం. వీళ్ళే ఇక అవతార పురుషులు దిగొచ్చిర్రు వీళ్ళు. నేను ఏ మతాన్ని, మనం అందరం హిందువులమే, మనం అందరం మనుషులమే. నేను ఏ మతాలను దేన్ని కించపరుస్తున్నాను, ఏ జాతిని కించపరుస్తలేను. నేను మాట్లాడేది ఒక్కటి మిత్రులారా, దయచేసి ఈరోజు ఇంత జరుగుతుంది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత అరాచకం ఎక్కడైనా చూశారు మీరు? ఎక్కడైనా ఏ కొసకైనా
మరి ఈరోజు కాంగ్రెస్ పరిపాలన ఎందుకు జరుగుతుంది? మా రెడ్ల అధికారం మీరు ఏం చేసినా మా రెడ్డి నాయకుడు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అనుకుంటూ ఈరోజు ఇంత దారుణానికి ఒడిగొట్టారు కదా. మనకు కూడా చాలామంది రెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మీయంగా ఎప్పుడు అంత ప్రౌడ్గా అంత అహంకారంగా ఎక్కడ లేదు. మనం అందరం మనుషులు అన్నట్టుగా ఉంటారు, కానీ వీళ్ళకన్నా దారుణంగా తుకారం అనే రెడ్డి అట. ఎంత బలుపు ఆయనకి, ఎంత మదం, ఎంత కండకావరం. ఈరోజు వీడియో ఫోటోస్తో ఉన్నా కూడా పోలీసు వాళ్ళు మాట్లాడతారంటే మీరు దండగా, మీరు ఉండే దండగా, మీరు వేస్ట్. నేను చెప్తున్నా కదా, మీరు ఉండే దండగా. మీ మీద ఎవరి మీద కంప్లైంట్ వేసినా కూడా వేస్ట్ మీరు.